జై వీరభద్ర కల్మాత్ నమో నమ. ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూసి అర్థమవుతుంది ప్రపంచంలో లేకుండా వింత వింత ఆచారాలు, వింత వింత జంతువులు. జంతువులే మేలు మనకంటే. వాటికన్నా సంస్కృతి సంస్కారం అనేది తెలుస్తుంది, విలువ తెలుస్తుంది, ప్రకృతిని గురించి తెలుస్తుంది. అన్ని జ్ఞానం ఇచ్చినా ఎట్ట తయారైతున్నాం చూస్తున్నాం మనుషులు. ఒక ఏమంటారు తల్లి మా అమ్మ, నువ్వు నీ అందాన్ని చూసి గుళ్ళు చుట్టూ తిరిగాకంటే నీ చుట్టూ తిరిగేది మేలంటే ఆయన పొంగిపోతుండదు. ఏం పొంగుతుంది తెలుసా? నిజంగా అట్లా నా ప్రయత్నం నేను చేస్తాను, ఇంకా మిమ్మల్ని సంతోషపెడతాడు. ఏమమ్మా, రాక్షసులు ఉంటారు, దుష్టులు ఉంటారు, ఎవరిని చూసి మీరు ఇది చేసుకుంటారు? అశాశ్వతంగా అందమమ్మ. ఎందుకమ్మా, ఇది కడిగే శరీరం అమ్మ, కొవ్వొత్తిలాగా. దీనికి ధర్మం పెట్టింటాడు దేవుడు. ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ పోతేనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లేకుంటే హీనమైన జన్మలో రకరకాల కర్మ ఇది రిటర్న్ ఈడే చూపిస్తాడు. ఇప్పుడు బయటగా పైనగా చూపించేది ఈడే చూపిస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు ఉండేవి పొంగిపోద్దండి. ఎప్పుడు జీవితం మలుపు తిరుగుతుంది, ఎప్పుడు విషాదాలు ఆనందాలు అన్నీ సమకాలంలో ఉంటాయి. జీవితం మనం చేసుకునే దాన్ని బట్టి వెలుగుతుంటుంది. దైవభక్తుల్లో ధర్మంగా నీతి నిజాయితీ ఉంటే జీవితం వెలిగిపోతుంటుందమ్మా. ఇప్పుడు మీరు భగవంతుని నమ్ముకోండి, భగవంతుడే శాశ్వతము. కనపడకుండా ఆ దైవం కాపాడుతుంది కాబట్టి మనం వెలుగుతున్నాం. ఈ శరీరం వెలగంటే పంచభూతాల శక్తి లేకుండా మనం ఏం చేయలేమమ్మ. ఈ నాయకులు అశాశ్వతం. నాయకులను పట్టుకునే దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ధర్మమైన నాయకుని పట్టుకుంటే మీరు వెళ్ళిపోతారు, అధర్మ నాయకుని పట్టుకుంటే వాళ్ళ పాపాలు కూడా మీరు బాగా మంచుకున్నట్లే. తెలుసుకోండి మీరు. ఇవన్నీ ఎవరు నీతిపరుడు అన్ని చెప్పినా కూడా ఇంకా మాయలో ఉండి కులాలు మతాలు, వాడి ఇష్టము, వాడు ఏం చేసినా మాకు ఇష్టమే అనేది ఇడిచిపెట్టి ఆ పరమాత్ముడు, ఆ పరమశివుని పట్టుకోండి. లోకమాత పిత పార్వతీ పరమశివుని కొలవండి. భూదేవి, గంగమ్మదేవి, సూర్యచంద్రులు, ఇంద్రదేవుడు, వర్ణదేవుడు, వాయుపుత్రుడు, గంగాదేవి, ఎల్లం తల్లి, మల్లం తల్లి అందరూ ముక్కోటి దేవతలు రూపాల్లో ఉన్నారు. భయం భక్తితో ఇట్లా ఒళ్ళు వంచి కష్టపడేది నేర్చుకుంటారా. ఇప్పుడే కానీ కష్టమే బలి. కష్టంతో సాధించుకోండి. ఒకరు ఇచ్చింది మనకుంటూ ఉసురు సొమ్ము. అది కష్టపడితేనే డబ్బు నిలబడడం లేదు. ఇకపోతే నాయకులు ఇచ్చి మనల్ని సోమరిపోతులు చేస్తున్నట్టే మనల్ని బానిసలు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకులు ఒత్తులు పెడుతున్నారు. తెలుసుకోండి. వాళ్ళేం సంపద సృష్టించలేదు. శివుడు ఇచ్చిన సంపదని అమ్ముకుంటా ఒత్తు పెట్టకుండా పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. పిల్లల్ని అప్పుల పాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలు లేకుండా బానిసత్వం వస్తుంది. నాశనం అయిపోతాం. వెనిజులా, రకరకాల ఇప్పుడు జింబాబ్వే, ఆఫ్రికా దేశాలు ఎందుకు వెనకపడేవంటే ఇట్లా ఉచితంగా తినే మనకి. ఎందుకంటే శివుడు కాపాడుతున్నాడు కాబట్టి వెలుగుతున్నాం. బ్రిటిష్ వాడు దోసుకుపోయినా ఏం మనం నష్టపోలేదు, ఎందుకంటే శివుడు ఉన్నాడు కాబట్టి. ఇవన్నీ ఒక ఆట ఆడి చూపిస్తాడు, కానీ ఎప్పటికప్పుడు తొక్కుతుంటాడు. ఇది దేవుని భూమి, ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి. దేవుళ్ళు తిరిగాడిన దేశము. శ్రీరాముడైన శ్రీకృష్ణుడైనా మనకి రెండు కళ్ళతో సమానం. శ్రీరాముడు ధర్మాన్ని పాటించి చూపించినాడు. ధర్మాన్ని కాపాడి రాజ్యమెట్లలో కృష్ణుడు రూపంలో మనకి దుష్ట శిక్షణ శిష్యరక్షణ చూపించినాడు. ఇది జై వీరభద్ర కల్మాత్ నమో నమ. రామాయణము మహాభారతం రెండు కళ్ళతో సమానం. ఇది కల్పితాలు కాదు. మన జాతి వెళ్ళడానికి రామాయణంలో రాముడు జన్మించి చూపించినాడు. కృష్ణావతారంలో కృష్ణుడే జన్మించి దుష్ట శిక్షణ శిష్యరక్షణ రాజకీయాన్ని ఎట్లా నిలబెలి చూపించినాడు. ఇప్పుడు వీరభద్రుడు రాజకీయాన్ని